గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఎలా ట్రేడ్ చేసాము, నిన్న 25th జూన్ ఎలా చేసాము నిఫ్టీలో ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ 5000 పెట్టుకొని ఎలా ట్రేడింగ్ చేసి ఎలా ప్రాఫిట్ చేసాము అని చూస్తాము. మన ఇండికేటర్ ఎంఎస్ ఇండికేటర్ అది యూస్ చేసి మనం ఎలా ప్రాఫిట్ చేస్తున్నామని చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ 3 సెట్ లైన్ ఉంది కదా, అది ఫస్ట్ సెట్. సెకండ్ సెట్ ప్రాఫిట్కి సెకండ్ ఉంది. ఫస్ట్ సెట్కి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ సేఫ్ ఎంట్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే మనకు ట్రయాంగిల్ వస్తుంది కదా, అలా బై సిగ్నల్ వస్తే మనం తీసుకోవాల్సిందే. ఇప్పుడు 2 టైమ్స్ వస్తుంది, 2 టైమ్స్ తీసుకున్నాము. ఇప్పుడు థర్డ్ టైమ్స్ చూస్తే 2 టైమ్స్ పక్కనే వచ్చింది, బట్ అది రెండు ఒక టైం సిగ్నల్ వచ్చింది, బ్లాక్ లైన్కే వచ్చింది. 2 టైమ్స్ టచ్ అయింది, అది కోసం 2 టైమ్స్ చూపిస్తుంది. బట్ 2 టైమ్స్ సేమ్ ట్రేడే. ఇప్పుడు 3 టైమ్స్ మనకు ఇక్కడ ఛాన్స్ దొరికింది. సో 3 టైమ్స్ మనం ట్రేడ్ చేసాము. ఇప్పుడు మనకు 75లో ట్రేడ్ తీసుకున్నాము. 81లో ఎగ్జిట్ అయ్యాము. సో 6 పాయింట్స్ అయితే మనకు నిఫ్టీలో 390 రూపీస్ వస్తున్నాయి. ఇప్పుడు 3 టైమ్స్ తీసుకున్నాం. సో మనకు 3 6 18 అయితే మనకు 1000 అరౌండ్ రూపీస్ ఇక్కడే వచ్చేసింది. ఒక హాఫ్ అన్ అవర్లో మనకు 3 టైమ్స్ ఒక సేమ్ కౌంటర్లో 1000 అరౌండ్ రూపీస్ వచ్చేసింది. 5000 మనం పెట్టాము. అగైన్ ఇప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ ఎంట్రీ పైన వెళ్తుంది కదా, అప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ ఎంట్రీకి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సేఫ్ ఎంట్రీ తర్వాత நமக்கு సెకండ్ ఎంట్రీ ఉంది. ఇప్పుడు ఇన్పుట్స్లో వెళ్ళి సెకండ్ ఎంట్రీ బై అబౌవ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. బై అబౌవ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఎక్కడ సిగ్నల్ వస్తుందో మనకు అక్కడ తీసుకోవాలి. ఇక్కడ చూస్తే ఫస్ట్ సెట్ పర్పుల్ లైన్కి కంప్లీట్ అయింది, సెకండ్ రెడ్ స్టాప్ లాస్, అక్కడ పైన బ్లాక్ లైన్లో ఎంట్రీ వచ్చింది. అక్కడ నుంచి మనం తీసుకుంటే 90 ఓకే. ఇప్పుడు మనకు 6 పాయింట్స్ 94 to 100. సో ఒక టైం మనం తీసుకున్నాము. అగైన్ ఇక్కడ 6 పాయింట్స్ వచ్చింది మనకు. అగైన్ 115 12:30 తర్వాత అగైన్ వన్ మోర్ ట్రయాంగిల్ వచ్చింది చూడండి, బై సిగ్నల్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ చూస్తే మనకు స్టాప్ లాస్ రెడ్ లైన్లో టచ్ అయింది. సో ఇది మనకు లాసే. సో ఇప్పుడు 99లో తీసుకుంటే మనం 88 స్టాప్ లాస్ రెడ్ లైన్. సో ఆ తర్వాత వెయిట్ చేయడం అవసరం లేదు, మనం 1:1 రేషియోలో ట్రేడ్ చేస్తున్నాం. సో 5 రూపీస్ ప్రాఫిట్ అయితే 5 రూపీస్ లాస్ అంతే. సో అగైన్ ఇప్పుడు థర్డ్ సెట్ ఆఫ్ ఎంట్రీ ఇంకా కొంచెం ఎక్కువ వెళ్ళినప్పుడు ఇప్పుడు థర్డ్ సెట్ ఆఫ్ ఎంట్రీలో సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు చూస్తే మనకు రెడ్ లైనే స్టాప్ లాస్. ఇక్కడ చూస్తే మనకు రెడ్ లైన్ టచ్ చేయకుండా ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి, అన్నీ ఒక ట్రేడే. ఇప్పుడు మనకు పర్పుల్ లైన్ టచ్ అవ్వాలి, పర్పుల్ లైన్ టచ్ అవ్వకుండా రెడ్ లైన్ టచ్ అవ్వకుండా ఉంటే వెయిట్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి రెడ్ లైన్ టచ్ అవ్వలేదు. ఇక్కడ మనకు 1 అవర్ 1.5 అవర్ తర్వాత టార్గెట్ అచీవ్ అయింది. చూస్తే మనకు రెడ్ క్యాండిల్ తెలుస్తుంది కదా, టచ్ అయింది టార్గెట్. అప్పటి వరకు మనకు స్టాప్ లాస్ టచ్ అవ్వలేదు. సో ఇక్కడ 80 to 89, సో 9 పాయింట్స్ వచ్చింది. మనం ఇప్పుడు స్మాల్ అమౌంటే చేస్తున్నాం కాబట్టి మనకు స్మాల్ ప్రాఫిటే వస్తుంది. 9 పాయింట్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఇన్ ద మనీ ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే, ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ అమౌంట్ పెట్టుకుంటే మనకి ఇంకా ప్రాఫిట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు స్మాల్ కౌంటర్కి 80 to 89 9 పాయింట్స్ వచ్చింది. డబుల్ ద అమౌంట్ 150 అబౌవ్ పెడితే మనకి 20 పాయింట్స్ 15 పాయింట్స్ అలా వస్తుంది. సో 2 ట్రేడ్స్ చేస్తే కూడా మనకు అరౌండ్ 30 పాయింట్స్ వచ్చేస్తుంది. సో అగైన్ ఇక్కడ చూస్తే మనకు 115కి వన్ మోర్ ఎంట్రీ దొరికింది. అది కూడా అగైన్ పర్పుల్ లైన్ టచ్ అయింది, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు గ్రీన్ 3 క్యాండిల్స్ ఫామ్ అయింది. అందులో మిడిల్ రెడ్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా 89కి టచ్ అయింది. సో 3 టైమ్స్ ఈరోజు మనకు టోటల్ ఓన్లీ వన్ సైడ్ 24,250 కౌంటరే. ఒక్క కౌంటర్లే మనకు అన్నీ క్యాల్కులేట్ చేస్తే 36 టోటల్ పాయింట్స్ వచ్చింది. టోటల్ పాయింట్స్ 36 అయితే 2340. సో మనకు ట్రాన్సాక్షన్ ఫీ వదిలేతే కూడా మనకు 2000 అరౌండ్ రూపీస్ వస్తుంది. మనం 5000 పెట్టుకొని 2000 ప్రాఫిట్ అంటే అది చాలా ఎక్కువ కదా.
చూడండి ఎలా ఈజీగా మనం ప్రాఫిట్ చేస్తున్నామని. సో ఇలా ఇండికేటర్స్ యూస్ చేసి అందరూ చెప్తున్నారు ఇండికేటర్స్ వేస్ట్ అదని. ఈ ఎంఎస్ ఇండికేటర్ చాలా యూస్ అవుతుంది. మేము అది యూస్ చేసుకుని ప్రాఫిట్ చేస్తున్నాం. ఇది రెంట్కి సేల్స్కి ఉంది. మీకు కావాలంటే మనం ఇచ్చిన నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ డోంట్ హెసిటేట్ టు కాల్. జస్ట్ మనం ఈజీగా సిగ్నల్స్ ఫాలో చేస్తే మాత్రమే చాలు. నో స్టడీస్, నథింగ్ ఎక్స్ట్రా, ఏం కావసరం లేదు. థ్యాంక్ యూ అండి.